భారత సైన్యంలో సేవలందించిన మాజీ సైనికుడికి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిపై కబ్జాదారుల కన్నుపడింది. దీంతో ఆ మాజీ సైనికుడు మొరపెట్టుకున్నాడు. కబ్జాదారులు తనను దుర్భాషలాడుతూ భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నాడు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం డోకులపాడు గ్రామానికి చెందిన పొక్కల్ల అప్పన్న రాయల్ బ్రిటిష్ ఆర్మీలో పనిచేసి 1967లో రిటైర్ అవగా ఆనాటి భారత ప్రభుత్వం ఆయనకు 2 ఎకరాల భూమిని సాగు చేసుకునేందుకు మంజూరు చేసింది. సర్వే నెంబర్ 21/1లో గల భూమిని ఆనాటి నుండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొందరు కబ్జాదారులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారన్నాడు. ఆ భూమి తనకే చెందుతుందని, తనకు అనుకూలంగా కోర్టు డిగ్రీ ఇచ్చినప్పటికీ కబ్జాదారులు దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియాతో కన్నీరు మున్నీరయ్యాడు. అధికారులు స్పందించి వృద్ధ సైనికుడికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా పేరు పుక్కల ప్రశాంత్ కుమారు. అయితే మా తాతగారు బ్రిటిష్ రాయల్ ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకుని వచ్చారు. అదేవిధంగా నేను కూడా ఇండియన్ ఆర్మీలో 18 సంవత్సరాలు సర్వీస్ చేసి ఎక్స్ సర్వీస్మెన్గా నేను 2021లో వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే తాతగారికి గవర్నమెంట్ వారు 1965లో గుల్లలపాడు గ్రామం సర్వే నెంబర్ 21/1లో 2 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. దానికి అన్ని రకాలుగా డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ గుల్లలపాడు గ్రామస్తులు కొంతమంది మా తాతగారి మీద దౌర్జన్యం చేస్తున్నారు. దీన్ని నేను చూసి నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తాతగారు 3 యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి, నేను అదే ఆర్మీలో 18 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గౌరవ మర్యాదలు అయితే చాలా